వాడిని ఎదిరించి వాడిని తొక్కి నువ్వు దేవునికి టైం ఇవ్వాలి. పెద్ద ఫైటింగ్ అది. నీ శరీరం ఒప్పుకోదు. కాసేపు దేవునితో కూర్చుందామంటే సినిమా పెట్టుకొని కూర్చో, 3 గంటలైనా సరే కదలదు శరీరం. అసలు దానికి ఏ ఇబ్బంది ఉండదు. ఒక అరగంట కూర్చుందాం దేవుని సన్నిధిలో ఏకాంతంగా ప్రార్థనలు అని చెప్పు నువ్వు, అది రాదు. కాసేపు నిద్రపోయిపోదాం అంటది. సైతాను గాడికి సరుకు అందించేది ఎక్కడో లేదు, నీ దగ్గరే ఉంది. అది నీ శరీరమే, నా శరీరమే, మన శరీరమే. బ్రదర్, ఎంతమంది ఒప్పుకుంటారు? లోక సంబంధమైన చెత్తతో గడుపు, నీకేం ఇబ్బంది ఉండదు. కాసేపు 1 గంట సేపు ఏకాంతంగా పోదాం రమ్మని పిల్లు. ఈ శరీరము, శరీర సంబంధులైన మనుషులు ఎంత అడ్డుపడతారో నేను చెబుతున్నా. బాప్తీసం మందపోయే వాళ్ళకి చెప్తున్నా, పొందిన వాళ్ళకి కూడా చెప్తున్నా. సాధ్యమైనంత వరకు దేవునికి అందుబాటులోకి పోకుండా నిన్ను చెడగొట్టే వాళ్ళే నీ చుట్టూ ఉంటారు, కానీ నిన్ను ముందుకు నెట్టే వాళ్ళు ఉండరు. ఏ కాడికి నిన్ను వెనక్కి లాగేసరికే ఉంటుంది. నిప్పుల మీద నీళ్లు జల్లినట్టు నిన్ను ఆత్మీయంగా చల్లార్చేసరికే ఉంటుంది, బలహీనపరిచేసరికే ఉంటుంది, కానీ భక్తికి రేపే సరుకు ఉండదు. మరేం చేయాలి? అలాంటి వ్యక్తుల మధ్యలో ఉన్న నీకు నీవే దేవభక్తి విషయంలో సాధకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతుంటాడు. నిన్ను నీవే రేపుకోవాలి, నీకు నువ్వే బుద్ధి చెప్పుకోవాలి, నిన్ను నువ్వే హెచ్చరించుకోవాలి, నిన్ను నువ్వే పరిశీలించి చూసుకోవాలి. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వే అబ్జర్వ్ చేసుకుంటా. అరే నేను కొంచెం దిగజారిపోతున్నానని నీకు గ్రహింపగలిగితే వెంటనే తిరిగి దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకొని అందుబాటులోకి వెళ్ళిపోవాలి. కాబట్టి దేవునికి సమయం ఇవ్వటం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు మనతో వ్యవహరించటం అనేది కూడా మనం తెలుసుకొని ఉండాలి. దేవుడు అసలు ఎలా మనతో ఫ్రెండ్షిప్ చేస్తాడంటే, ఆయన సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉండువాడైన నీ కోసం ప్రత్యేకంగా ఒక వ్యక్తి వల్లే ఒక ప్రదేశానికి కట్టుబడి ఉంటాడు నీ కోసం. ఇప్పుడు నేను ఏకాంత ప్రార్థనకు తోటలోకి వెళ్తాను అనుకో, ఆడు కూర్చుంటాడు వచ్చి. సర్వాంతర్యామే అయినా నా కోసం తోటకు పరిమితమై కూర్చుంటాడు. నేను ఏ చెట్టు కింద పోయి కూర్చుంటాను, ఆ చెట్టు కింద కూర్చొని చూస్తూ ఉంటాడు. వీడు వస్తాడు కదా, ఈరోజు రాలేదేందని. అర్థమైందా? నా కోసం అలాగ ఒక స్థలమునకు తన్ను తాను కేటాయించేసుకుంటాడు. నేను ఏ గదికి రోజు ప్రార్థనకు వస్తానో ఆ గదిలో ఆ రోజు వచ్చి కూర్చుంటాడు. మా ఆవిడ వస్తాడు ఈరోజు అని. జోక్ కాదు, నిజం. ఇది అర్థమైతే ఒక్కరోజు కూడా నువ్వు ఆయనతో గడపకుండా ఉండలేవు. సర్వాంతర్యామి అన్నమాట నిజమే, కానీ మన కోసం ఒక స్థలమునకు కట్టుబడి ఉంటాడు. అది మన కోసమే ఆ సౌకర్యాన్ని ఇచ్చాడు ఆయన. రెండవది, సర్వజ్ఞుడే కానీ మనతో సహవాసం చేయడానికి అన్నీ తెలిసిన వాడుగా రాడు. ఏమీ తెలియని వ్యక్తి వలె వచ్చి కూర్చుంటాడు. అలా కూర్చుంటే నువ్వు చెప్పే ప్రతి మాట వింటాడు. నువ్వు ఏడిస్తే ఓదారుస్తాడు, నువ్వు నవ్వితే తను నవ్వుతాడు. అంతా ఒక స్నేహితుడు, నమ్మకమైన స్నేహితుడు నీతో ఎలా వ్యవహరిస్తాడో అలా వ్యవహరిస్తాడు. ఒక నమ్మకమైన స్నేహితురాలు నీతో ఎలా ఫ్రెండ్షిప్ చేస్తుందో అలాగున నా ప్రభు నీతో ఉండగలడు.